పిల్లలు, ఈరోజు మనం రాజుగారి శిక్ష నుంచి తెలివిగా సమయస్ఫూర్తితో ఒక మంత్రి ఎలాంటి సమాధానం చెప్పాడో ఈ కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు తీర్పు గంట. పూర్వం భావపురి రాజ్యాన్ని వినయవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు మంచివాడే, కానీ కొంచెం మూర్ఖత్వం ఉంది. తన తాత ముత్తాతల నుంచి కోట ముందు తీర్పు గంట ఉండేది. ఏమైనా సమస్య ఉన్న ప్రజలు వచ్చి ఆ గంటను మ్రోగిస్తే రాజుగారి వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాలను పరిష్కరించేవారు. ఈ విధానం వినయవర్మ రాజు కాలంలో కూడా కొనసాగుతూ వచ్చింది. ఒకసారి రాజ్యంలో గాలి, దుమ్ము, సుడిగాలులు విపరీతంగా వీచాయి. కోట ముందు సుడిగాలులు తిరుగుతూ పైకి లేచాయి. అప్పుడు ఆ గాలి పీడనానికి అనుకోకుండా తీర్పు గంట మోగింది. అది రాజుగారి చెవిన పడింది. భటులను పంపి ఆ గంట ఎవరు మోగించారో తెలుసుకొని రమ్మన్నాడు. భటులు వెళ్ళి చూశారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. సుడిగాలుల వల్ల గంట మోగినట్టు అర్థమైంది. ఆ విషయాన్ని భటులు రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే సభను కొలువు తీర్చాడు. తన పరివారానికి విషయం చెప్పాడు. గాలికి ఏదో సమస్య వచ్చింది, అందుకే అది వచ్చి తీర్పు గంట కొట్టింది. కానీ దాని సమస్య ఏంటో చెప్పకుండానే వెళ్ళిపోయింది. మీ అందరికీ 3 రోజులు గడువు ఇస్తున్నాను, అదేంటో కనిపెట్టండి, లేకుంటే మీకు శిక్ష తప్పదు అని చెప్పాడు రాజు. 3 రోజుల గడువు పూర్తయింది. రాజు సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని పిలిచి గాలికి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకున్నారా అని అడిగాడు. ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయినారు. చివరికి మంత్రి జ్ఞానభద్ర ఆచార్య వంతు వచ్చింది. ఆ మంత్రి చాలా తెలివైనవాడు. ఇలా చెప్పాడు: మహారాజా, నేను గాలిని అడిగాను. నిజానికి దానికి ఏ సమస్య లేదట. కానీ ప్రజలు గతంలో చెప్పుకున్న సమస్యలు కొన్ని గంటకు వేలాడుతున్నాయట. మీ చక్కని పరిపాలనలో సమస్యలు అలా గంటకు వేలాడటం గాలికి నచ్చలేదట. అందుకే ఆ సమస్యలన్నింటినీ తనతో పాటు తీసుకెళ్ళిందట. మీకు అప్పుడే చెప్పిందట, మహాజ్ఞానులైన మీకు ఈ విషయం తెలిసినా మాకు పరీక్ష పెట్టారని గాలి మాకు చెప్పింది. ఈ సమాధానంతో రాజు వినయవర్మ సంతోషానికి అంతులేదు. నిజానికి ఇందులో వాస్తవమే లేదు, అంతా అబద్ధమే. మూర్ఖుడైన రాజు వల్ల ఏ ఇబ్బంది వస్తుందో అని జ్ఞానభద్ర మంత్రి ఇలా చెప్పవలసి వచ్చింది. సభలోని వారంతా హాయిగా గాలి పీల్చుకొని జ్ఞానభద్ర ఆచార్యునికి మనస్సులో కృతజ్ఞత చెప్పుకున్నారు. పిల్లలు, ఈ కథలో నీతి చెప్పుకుందాం. తెలివిగా ఆలోచించి అపాయాలను తప్పించుకోగలం. ఒక వాక్యంలో ఈ కథలోని నీతి చెప్పుకోవాలంటే అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవచ్చు. అదే ఈ కథలో నీతి.